త్రిభుజ సర్వసమానత్వ నిరూపణ. ఈ వీడియోలో మనం రెండు త్రిభుజాలు సర్వసమానం అనే ఒక ఉదాహరణని నిరూపించబోతున్నాం. అది కేవలం ఉదాహరణ మాత్రమే. చూడండి, క్రింది పటములో ట్రయాంగిల్ DCA ఈజ్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ BAC అని నిరూపించండి. ఇది మనకు ఇచ్చిన పటము. ఇందులో రెండు త్రిభుజాలు ఉన్నాయి, ఒకటి DCA మరొకటి BAC. ఈ రెండు సర్వసమానం అని మనం నిరూపించవలసి ఉంటుంది. సూక్ష్మంగా పరిశీలించినట్లయితే రెండు త్రిభుజాలలో కూడా AC అనే ఈ భుజము ఉమ్మడిగా ఉంది. అవునా? అది రెండు త్రిభుజాలకు ఒకే రకంగా ఉంది, సమానంగా. మరియు CDBAలు సమాంతర రేఖలు. మరియు AC ఈ రెండు సమాంతర రేఖల్ని ఖండించే తిర్యగ్రేఖ. సమాంతర రేఖల్ని తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏకాంతర కోణాలు ఏర్పడతాయి కదా. ఏకాంతర కోణాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి? DCA త్రిభుజంలో C దగ్గర, ABC త్రిభుజంలో A దగ్గర ఇలా ఏర్పడ్డాయి. సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. అయితే ఈ రెండు త్రిభుజాలలో ఇప్పుడు ఏమేమి సమానమని చెప్పవచ్చు? AC భుజము రెండు వైపులా ఉంది కాబట్టి, ఉమ్మడి భుజం కాబట్టి సమానమని చెప్పవచ్చు. మరియు ABCలో A దగ్గర కోణము, ACDలో C దగ్గర కోణము సమానమే. కేవలం ఈ దత్తాంశం మాత్రమే మన దగ్గర ఉంది. ఇటువంటి దత్తాంశంతో మనం ఎటువంటి నిరూపణ చేయలేము. మనకి చూడగానే CB మరియు AD సమాంతరంగా ఉంది అనిపిస్తున్నప్పటికీ అవి సమాంతరం కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎంతో కొంత దత్తాంశం లేనిదే నిరూపణ చేయలేము. అందుకనే దత్తాంశం ఇలా ఇచ్చారు. D దగ్గర B దగ్గర ఒకే రకమైన కోణం 31 డిగ్రీలు ఊహించుకొని మనం దీనిని నిరూపించవలసి ఉంటుంది. సమాధానం ఎలా చెప్పవచ్చో చూడండి. ABC ఈజ్ ఈక్వల్ టు ADC అంటే ABC త్రిభుజంలో B దగ్గర ఉండే 31 డిగ్రీల కోణము ADC త్రిభుజంలో D దగ్గర ఉండే 31 డిగ్రీలకి సమానంగా ఉంది. మరియు BACDలు సమాంతర రేఖలు కదా. BA ఈజ్ ప్యారలల్ టు CD. తద్వారా మనకి ఏమి ఏర్పడుతున్నాయి? ఏకాంతర కోణాలు ఏర్పడుతున్నాయి, అవి సమానం. BAC ఒక ఏకాంతర కోణము, ACD మరొక ఏకాంతర కోణము, ఆ రెండు సమానమే. అంతిమంగా మీరు చూసినట్లయితే AC అనే భుజము రెండు వైపులా ఉంది, రెండు త్రిభుజాలలో ఉంది. ఇది ఉమ్మడి భుజం. చూడండి, ఇలా ఉంటుందా? కోణము కోణము భుజము, అవునా? రెండు త్రిభుజాలలో రెండు కోణాలు సమానంగా ఉన్నాయి, ఒక భుజము సమానంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కోణము కోణము భుజము దృష్ట్యా ఆ రెండు సర్వసమానమని చెప్పవచ్చా? మనం ఈ విషయాన్ని ముందే తెలుసుకొని ఉన్నాం కదా. అంటే అంతిమంగా ఆ రెండు సర్వసమానమని మనం చెప్పవచ్చు. ఏ నియమం ప్రకారం? కోణం కోణం భుజం నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు DCA త్రిభుజము BAC త్రిభుజము సర్వసమానం అవుతాయి.